హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. నేను ఇప్పుడు కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, నా రెసిపీ ఎలా ఉందో చూడండి. ఒకసారి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. 2 కొబ్బరి చెప్పులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు, కరివేపాకు, ఆయిల్ అండి. మనము ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొబ్బరి చెప్పులు కాల్చాలండి, కాల్చుకుందామండి. పచ్చడి టేస్ట్గా ఉంటుందండి, పచ్చిగా లేకుండా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి అలా కాల్చుకోవాలి. కాల్చుకోవడం వల్ల చాలా రుచి ఏర్పడుతుందండి కొబ్బరిలో. అలాగా చెక్కతోనే కాల్చాలి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా చూడండి. ఈ పచ్చడి ఒక 4 రోజులున్నా 5 రోజులున్నా పాడవదండి. బయట ఉన్నా కూడా పాడవదు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలని లేదండి. చూసారా, అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇట్లాగా మా అమ్మగారు చేసేవారండి పచ్చడి. ఈ విధంగా కొబ్బరి ఇలాగా కాల్చి మా అమ్మగారు చేసేవారండి. అందుకని నేను కూడా ఇదే విధంగా చేస్తున్నాను. కొబ్బరి ఒక్కొక్కసారి నేను పచ్చి కొబ్బరి వేసి చేస్తానండి, ఒక్కొక్కసారి ఇలా కాల్చి చేసుకుంటాను. ఇదైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి తొందరగా అయిపోవాలని అలా చేస్తానండి. చూసారా, కాలింది కదా కొబ్బరి చెప్ప. ఇది తీసేద్దామండి. ఇంకో చెప్ప కూడా పెడదామండి. ఇదిగోండి, కొట్టగానే చూసారా ఎలా వచ్చేసిందో. కొబ్బరి కాలితే ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇదిగోండి, లోపల కూడా చూసారా ఎలా కాలిందో. ఇదిగోండి, ఇది చూడండి ఎలా కాలిందో కొబ్బరి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుందండి కొట్టగానే. కాలి ఇలా ఊడిపోతుంది. చూసారా, కాల్చాం కదా, ఊరికినే ఊడిపోతుందండి. సన్న ముక్కలు తరుపుకుందామండి. కరిగి కట్ చేసిన తర్వాత కడుక్కుందామండి శుభ్రంగా. మళ్ళీ ఇంకోసారి వేడి చల్లారిందండి. చల్లారాకే కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతే కొబ్బరి కొడితే ఊడిపోతుంది, దేనికి అది వచ్చేస్తుంది. లోపల ఉండే చెమ్మను కూడా బాగా లాగేస్తుందండి కొబ్బరి. చెమ్మగా లేకుండా వస్తుంది. పచ్చడి చేసినా కూడా పొడిగా ఉంటుంది. ఇదేవరండి బాబు కొబ్బరి చెప్పులు కాల్చుకొని పచ్చడి చేసుకుంటుంది అనుకోపాకండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్తారు కామెంట్ రూపంలో. ఎంత అన్నమైనా తినొచ్చు. బాండిల్ పెట్టుకొని నూనె వేసుకుంటున్నానండి. శనగపప్పు అండి, మినపప్పు, ధనియాలు,
దీంట్లోనే కరివేపాకు అండి, ఇప్పుడు కరివేపాకు. మినమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం పొంగేదాకా వేసుకోవాలండి మినమిరపకాయలు. నేను కొంచెం కారం ఎక్కువ తింటానండి, అందుకని కారం వేసాను. మెంతులు కొంచెం, కొంచెం ఇంగవండి, కొబ్బరి కదా అరగాలి కదా, అందుకని ఇంగ వేస్తాను. జీలకర్ర, జీలకర్ర వేసాం కదా, వెల్లుల్లిపాయ వేసేద్దాం. కొంచెం నూనెలో మగ్గాలి కదా. ఉప్పు వేస్తున్నానండి, చూడండి. మనం కాల్చి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాం చూడండి. దీంట్లో సన్నగా ముక్కలు తగ్గాయి కదా, అవి వేసేసుకుంటే అరకపోవటము, దగ్గు రావటము అలాగే ఏమి ఉండదండి. ఇలా వేసుకొని చేసుకుంటే కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆపేస్తున్నానండి స్టవ్. ఉప్పు అన్నీ వేసేసాను. నాకు బాగలేదండి, అందుకని రోట్లో దంపలా పోతున్నాను, అందుకని మిక్సీలు వేస్తున్నానండి. ఇంగ వేసాం కదా, కమ్మటి వాసన వస్తుందండి. చాలా చాలా కమ్మటి వాసన వస్తుంది. దీన్ని ఇంకా తాలింపు పెట్టుకోకర్లేదండి. కొబ్బరి పచ్చడిని తాలింపు పెడితే అంత టేస్ట్ ఉంటుంది. కొబ్బరిలో నూనె వస్తుంది, మళ్ళీ మనం నూనె వేసి తాలింపు పెడితే అది బాగోదండి. దాంట్లో ముందుగా మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, చింతపండు, కొంచెం చింతపండు వేస్తున్నాము. నానబెట్టుకున్న నీళ్ళు కూడా వేసేస్తున్నాము. అలాగే కొబ్బరి పచ్చడిలోకి బెల్లం వేయాలండి. బెల్లం చూపించలేదు, వేస్తున్నాను చూడండి. బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం బెల్లం వేసుకోవాలి. కొబ్బరి పచ్చడికి ఇరుగుడు బెల్లం, అల్లానికి బెల్లమే, కొబ్బరికి కూడా బెల్లమే. అరుగుదల బాగుంటుందండి. మిక్సీ తీస్తాను. అదిగోండి మిక్సీలో పెట్టేసాను. చూడండి తీస్తాను. దీంట్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు కామెంట్ రూపంలో చేయట్లేదు, చూడట్లేదు లాంగ్ వీడియోలు, చూడండి దయచేసి. బాయ్ ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు పెడతాను, ఒకసారి చూడండి మీరు. బాయ్ ఫ్రెండ్స్.